శ్రీమద్భగవద్గీత చతుర్థాధ్యాయం జఠాన యోగం శ్లోకం 21 నుంచి 30 వరకు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వపరిగ్రహః శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బషం. తాత్పర్యం: నిష్కాముడు, పరిగ్రహత్యాగి, సంయత దేహేంద్రియ మనస్కుడు అయినవాడు శారీరకమైన కర్మను శరీరధారణ నిమిత్తం శరీరంతో కర్మాచరణ ఆచరించినప్పటికీ పుణ్యపాప రూపమైన బంధం కలుగదు. యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధవసిద్ధే చ కృత్వాపి నబధ్యతే. తాత్పర్యం: యదృచ్ఛాలాభ సంతుష్టుడు, శీతోష్ణాది ద్వంద్వరహితుడు, మాత్సర్యహీనుడు, లాభాలాభాలలో సమబుద్ధి గలవాడు అయిన పురుషుడు విహితమైన కర్మలను గాని లేక స్వాభావికములైన శరీర రక్షణాధిక కర్మలను గాని ఆచరించినప్పటికీ కూడా బద్ధుడు కాడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. తాత్పర్యం: ఆసక్తిశూన్యుడు, విముక్తుడు, జ్ఞాననిష్ఠుడు అయిన వ్యక్తి యజ్ఞార్థం, లోకసంగ్రహార్థం కాని ఈశ్వర ప్రీత్యర్థం కాని కర్మను ఆచరిస్తే ఆ కర్మ తత్ఫలాలను ఇచ్చి బంధాన్ని కల్పించదు. అది సమగ్రంగా వినష్టమైపోతుంది. కర్మగాని కర్మసంస్కారంగాని ఉండదు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవంహ బ్రహ్మగ్నౌ బ్రహ్మణహుత బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. తాత్పర్యం: ఆహుతి సాధన వస్తువులు బ్రహ్మము, హవిస్సు బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోత బ్రహ్మము, హవనక్రియ బ్రహ్మము. కర్మలో బ్రహ్మబుద్ధితో ఉండే పురుషుడు పొందదగిన ఫలం కూడా బ్రహ్మమే. ప్రథమ విధమైన యజ్ఞం దైవమేవాపరే యజ్ఞం యోగనః పర్యుపాసతే బ్రహ్మజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. తాత్పర్యం: కొందరు యోగులు జ్యోతిష్టోమాది యాగాలను చేసి దేవతా సంబంధమైన యజ్ఞాన్ని అనుష్ఠిస్తున్నారు. ఇది కర్మయజ్ఞం. మరికొందరు బ్రహ్మం అనే అగ్నిలో జీవాత్మ చేత జీవాత్మనే ఆహుతి ఇస్తున్నారు. అంటే సోపాధికమైన జీవాత్మను నిరుపాధికమైన పరమాత్మగా దర్శిస్తున్నారు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. తాత్పర్యం: ఇతరయోగులు, నైష్ఠిక బ్రహ్మచారులు, సన్యాసులు కర్ణాదులైన ఇంద్రియాలను సంయమమనే అగ్నిలో ఆహుతిని ఇస్తున్నారు. ఇంద్రియ నిగ్రహం పాటిస్తున్నారు. మరికొందరు యోగులు, గృహస్థులు శబ్దాది విషయ సమూహాలను ఇంద్రియాగ్నిలో ఆహుతిని ఇస్తున్నారు. ఇంద్రియాలచేత ధర్మవిరుద్ధాలు కాని విషయాలను గ్రహించి హోమబుద్ధితో భోగిస్తున్నారు. చతుర్థ, పంచమ విధాలైన యజ్ఞాలు: సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. తాత్పర్యం: మరికొందరు యోగులు, ధ్యానయోగులు జ్ఞానప్రదీప్తమైన ఆత్మనిగ్రహం అనే యోగాగ్నిలో ఇంద్రియ కర్మలను, ప్రాణాది పంచవాయు కర్మలను ఆహుతి ఒనర్చుతున్నారు, లయం చేస్తున్నారు. షష్ఠ, సప్తమ విధ యజ్ఞాలు: ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. తాత్పర్యం: కొందరు ద్రవ్యదానం అనే యజ్ఞమనరుస్తున్నారు. మరికొందరు చాంద్రాయనాదిరూపమైన తపోయజ్ఞం ఒనర్చుతున్నారు. ఇంకొందరు ప్రాణాయామ ప్రత్యాహారంతో కూడిన యోగయజ్ఞం ఒనర్చుతున్నారు. ఇతరులైన యతులు దృఢవ్రతులై వేదాభ్యాసమనే స్వాధ్యాయ యజ్ఞాన్ని, వేదార్థనిశ్చయమనే జ్ఞానయజ్ఞాన్ని ఒనర్చుతున్నారు. అష్టమ, నవమ, దశమ, ఏకాదశ విధ యజ్ఞాలు: అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. తాత్పర్యం: యోగులైన మరికొందరు అపానవాయువులో ప్రాణవాయువును హోమమునర్చుతున్నారు. పూరక ప్రాణాయామం మరియు ప్రాణవాయువులో అపానవాయువును హోమమునర్చుతున్నారు. రేచక ప్రాణాయామం: వీరే ప్రాణ అపాన వాయువుల గతిని నిరోధించి ప్రాణాయామం ఒనర్చుతున్నారు. కుంభకం, ద్వాదశ విధ యజ్ఞం: అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. తాత్పర్యం: మరికొందరు ఆహార సమయమునర్చి వాయువులను ఇతర వాయువులలో ఆహుతి ఇస్తున్నారు. అంటే ఏ వాయువును జయిస్తున్నారో ఆ వాయువును ఇతర వాయువులలో హోమమునర్చుతున్నారు. ఈ యజ్ఞాలను ఎరుగువారు, ఆచరించువారు పాపముక్తులవుతున్నారు. భగవద్గీత చతుర్థాధ్యాయం జ్ఞానయోగం శ్లోకం 61 నుంచి 30 వరకు. క్లుప్తముగా: నిష్కాముడు, పరిగ్రహత్యాగి, సంయత దేహేంద్రియ మనస్కుడు అయినవాడు శారీరకమైన కర్మను శరీరధారణ నిమిత్తం శరీరంతో కర్మాచరణ ఆచరించినప్పటికీ పుణ్యపాప రూపమైన బంధం కలుగదు. యదృచ్ఛాలాభ సంతుష్టుడు, శీతోష్ణాది ద్వంద్వరహితుడు, మాత్సర్యహీనుడు, లాభాలాభాలలో సమబుద్ధి గలవాడు అయిన పురుషుడు విహితమైన కర్మలను గాని లేక స్వాభావికములైన శరీర రక్షణాధిక కర్మలను గాని ఆచరించినప్పటికీ కూడా బద్ధుడు కాడు. ఆసక్తిశూన్యుడు, విముక్తుడు, జ్ఞాననిష్ఠుడు అయిన వ్యక్తి యజ్ఞార్థం, లోకసంగ్రహార్థం కాని ఈశ్వర ప్రీత్యర్థం కాని కర్మను ఆచరిస్తే ఆ కర్మ తత్ఫలాలను ఇచ్చి బంధాన్ని కల్పించదు. అది సమగ్రంగా వినష్టమైపోతుంది. కర్మగాని కర్మసంస్కారంగాని ఉండదు. ఆహుతి సాధన వస్తువులు బ్రహ్మము,
హవిస్సు బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోత బ్రహ్మము, హవనక్రియ బ్రహ్మము. కర్మలో బ్రహ్మబుద్ధితో ఉండే పురుషుడు పొందదగిన ఫలం కూడా బ్రహ్మమే. ప్రథమ విధమైన యజ్ఞం. కొందరు యోగులు జ్యోతిష్టోమాది యాగాలను చేసి దేవతా సంబంధమైన యజ్ఞాన్ని అనుష్ఠిస్తున్నారు. ఇది కర్మయజ్ఞం. మరికొందరు బ్రహ్మం అనే అగ్నిలో జీవాత్మ చేత జీవాత్మనే ఆహుతి ఇస్తున్నారు. అంటే సోపాధికమైన జీవాత్మను నిరుపాధికమైన పరమాత్మగా దర్శిస్తున్నారు. ఇతర యోగులు నైష్ఠిక బ్రహ్మచారులు, సన్యాసులు కర్ణాదులైన ఇంద్రియాలను సంయమమనే అగ్నిలో ఆహుతిని ఇస్తున్నారు. ఇంద్రియ నిగ్రహం పాటిస్తున్నారు. మరికొందరు యోగులు గృహస్థులు శబ్దాది విషయ సమూహాలను ఇంద్రియాగ్నిలో ఆహుతిని ఇస్తున్నారు. ఇంద్రియాలచేత ధర్మవిరుద్ధాలు కాని విషయాలను గ్రహించి హోమబుద్ధితో భోగిస్తున్నారు. చతుర్థ పంచమ విధాలైన యజ్ఞాలు. మరికొందరు యోగులు ధ్యానయోగులు జ్ఞానప్రదీప్తమైన ఆత్మనిగ్రహం అనే యోగాగ్నిలో ఇంద్రియ కర్మలను ప్రాణాది పంచవాయు కర్మలను ఆహుతి ఒనర్చుతున్నారు. లయం చేస్తున్నారు. షష్ఠ సప్తమ విధ యజ్ఞాలు. కొందరు ద్రవ్యదానం అనే యజ్ఞమునరుస్తున్నారు. మరికొందరు చాంద్రాయనాదిరూపమైన తపోయజ్ఞం ఒనర్చుతున్నారు. ఇంకొందరు ప్రాణాయామ ప్రత్యాహారంతో కూడిన యోగయజ్ఞం ఒనర్చుతున్నారు. ఇతరులైన యతులు దృఢవ్రతులై వేదాభ్యాసమనే స్వాధ్యాయ యజ్ఞాన్ని, వేదార్థనిశ్చయమనే జ్ఞానయజ్ఞాన్ని ఒనర్చుతున్నారు. అష్టమ నవమ దశమ ఏకాదశ విధ యజ్ఞాలు. యోగులైన మరికొందరు అపానవాయువులో ప్రాణవాయువును హోమమునర్చుతున్నారు. పూరక ప్రాణాయామం మరియు ప్రాణవాయువులో అపానవాయువును హోమమునర్చుతున్నారు. రేచక ప్రాణాయామం. వీరే ప్రాణ అపాన వాయువుల గతిని నిరోధించి ప్రాణాయామం ఒనర్చుతున్నారు. కుంభకం ద్వాదశ విధ యజ్ఞం. మరికొందరు ఆహారసమయమునర్చి వాయువులను ఇతర వాయువులలో ఆహుతి ఇస్తున్నారు. అంటే ఏ వాయువును జయిస్తున్నారో ఆ వాయువును ఇతర వాయువులలో హోమమునర్చుతున్నారు. ఈ యజ్ఞాలను ఎరుగువారు ఆచరించువారు పాపముక్తులవుతున్నారు.